సెకండ్ ట్రైమిస్టర్ 5th మంత్ ప్రెగ్నెన్సీ నా రొటీన్ ఎలా ఉంది చూపిస్తానండి. హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ రెడీ చేసుకున్నాను. దాంతోపాటు ప్రోటీన్ బార్స్ అన్నమాట, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా వీకెండ్ షాపింగ్కి వెళ్ళామండి. అక్కడ 2 dirhams అనమాట. ఏ ఐటమ్ అయినా 1 dirham 2 dirham షాప్కి వెళ్ళామో దాని డీటెయిల్స్ కూడా చెప్పేస్తాను. ఇంకా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ గోల్డ్ డిజైన్స్ చూసాము, టెంపుల్ డిజైన్స్ చాలా బాగున్నాయి. అదేంటో కానీ ఈ టైంలో ఏవైతే తినకూడదు అంటారో అవే తినాలనిపిస్తుందండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. ఈ రోజు వీడియో కంటెంట్ దేని గురించి అంటే సెకండ్ ట్రైమిస్టర్ 5th మంత్ ప్రెగ్నెన్సీ రొటీన్. ఇంకా మేము వీకెండ్ షాపింగ్కి వెళ్ళామండి. అక్కడ 2 dirham షాప్స్ అవన్నీ ఉన్నాయన్నాను కదా, అవి కూడా చూపిస్తాను. తర్వాత గోల్డ్ షాప్కి వెళ్ళాము మాల్లోనే. ఆ మాల్లోనండి గో గ్రీన్ అని చెప్పి ఒక మొత్తం అన్ని మొక్కలన్నీ పెట్టారు అమ్మడానికి అనమాట. దాంతోపాటు చిలకలు ఎంత బాగుందో అది కూడా ఏంటో క్లియర్ గా చెప్పేస్తాను. వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వద్దు. ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో సేమియా పులిహోర చేశానండి. అది తిన్న తర్వాత మెడిసిన్ వేసుకున్నాక అప్పుడు కొంచెం కాఫీ తాగాను. నాకు కాఫీ హ్యాబిట్ అయిపోయింది అలాగా. బట్ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు కాఫీ ప్రిఫర్ చేయొద్దు. మీరు అంతగా మానలేకపోతే నాలా కొంచెం తాగండి, అంతే, ఎక్కువ వద్దు. ఇంకా మార్నింగ్ ఎగ్ కంపల్సరీ తినండి. నేను అప్పుడప్పుడు తింటాను, బట్ డైలీ తినలేకపోతున్నాను. బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు నేను బాదం తింటానండి నైట్ సోక్ చేసేసి. మీరు డ్రై ఫ్రూట్స్ తినగలను అనుకున్న వాళ్ళు నైట్ సోక్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకొని తినొచ్చు హ్యాపీగా. బట్ నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను ఓన్లీ బాదమే తింటాను. ఆ తర్వాత ఆ రోజు నేను మామిడికాయ పప్పు చేశానండి. పుల్ల పుల్లగా తినాలనిపించింది నాకు ఈ టైంలో. అంటే నాకే కదా, ఎవరికైనా ప్రెగ్నెన్సీలో పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది కదా. సో పప్పు మామిడికాయ వండుకున్నాను. అది కూడా కొంచెం స్పెషల్గా చేశానండి, ఎలాగో చెప్తాను. ఇక్కడ నేను అన్నం వారుస్తున్నాను కదా, మరి మీరేమంటారో తెలియదు, మేము అన్నం వార్చడం అంటాము. గెంజి తీసాను అనమాట. అంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం కుక్కర్లో పెట్టిన అన్నం ఇలాంటి వాటికన్నా అన్నం వార్చుకొని ఆ గెంజిలో కొంచెం నిమ్మకాయ సాల్ట్ వేసుకొని తాగితే భలే ఉంటుందండి. అది ఎండాకాలంలో అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే అన్ని సీజన్లో గెంజి తీసి తాగుతానండి. కాకపోతే కుక్కర్లో వండితే అవ్వదు, కానీ ఇలా గిన్నెలో వండినప్పుడు మాత్రం కంపల్సరీ తీస్తాను. నాతో పాటు మా బాబుకి కూడా ఇస్తాను. ఇంకా వేడివేడి గెంజి వేడివేడి అన్నం వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఆ గెంజి అన్నం చాలా హెల్దీ అండి, బాగా చలవ చేస్తాయి ఎండాకాలంలో అయితే. ఇక్కడ నేను పప్పు నవరత్న దాల్ తీసుకుంటానండి. దాన్ని కుక్కర్ పెట్టేస్తాను, అందులో టమాటో వేసి. పోపు వేసినప్పుడు ఏం చేస్తానంటే ఉల్లిపాయ కూడా వేస్తాను పోపులో. దాంతోపాటు మనకు ఆవకాయలో వచ్చి నూనె ఉంటుంది కదండి, అది వేసి పోపు పెట్టండి. కొంచెం ఇంగు వేయండి. అబ్బా, పప్పు టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఒక్కసారి మీరు పప్పు పోపు ఇలా పెట్టి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అక్కడ మా కంచంలో పులిహోర శనగలు అవి ఉన్నాయి కదండి, అవి నేను ఉండని కదా. రోజు ఏదో పూజ అనమాట, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు ప్రసాదం ఇచ్చారనమాట. సో ఇంకా అవన్నీ కలిపి తినేసాము. మేము పప్పు చేసుకున్న ప్రతిసారి వడియాలు వేయించుకుంటామండి. దాంతోపాటు ఒక్కోసారి ఫ్రై చేస్తాను, ఒక్కొక్కసారి చెయ్యిని ఇంకా వడియాలతో తినేస్తాము. ఇంకా పప్పు, ఆవకాయ, నెయ్యి, వడియాలు ఇంకా అలా సరిపోద్ది అనమాట. వేడి అన్నంలో పప్పు, నెయ్యి, ఆవకాయ వేసుకొని తింటే ఉంటది అబ్బా, టేస్టే వేరే లెవెల్ కదండి. ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మేమైతే భలే ఎంజాయ్ చేస్తాను. నేను రెగ్యులర్ గా పప్పు చేయని వీక్లీ వన్సే చేస్తాను. భోజనం అయిన తర్వాత ఇంట్లో కోకోనట్ ఉంటే మా హస్బెండ్ తనకు కట్ చేసి ఇచ్చేసారు, తాగేసాను. యాక్చువల్ గా ప్రెగ్నెన్సీలో డైలీ కోకోనట్ వాటర్ తాగాలండి, చాలా హెల్దీ. కాకపోతే మాకు ఇక్కడ కోకోనట్ కాస్ట్ ఎక్కువగా ఉండడంతో డైలీ తాగలేకపోతున్నాను నేను. ఎంత అనుకుంటున్నారా, ఒక్కొక్క బండము 200 రూపాయలు, 250 రూపాయలు అలా ఉంటదండి. అంత ఎక్కువ రేటు పెట్టి డైలీ తాగలేం కదండి. మాకు ఎప్పుడైనా ఆఫర్ ఉన్నప్పుడు తెచ్చుకొని తాగుతున్నాం. అలానే డాక్టర్ అయితే చాలానే చెప్తారు, అవకాడో తినాలి, ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ అని చెప్తారు. అవన్నీ కాస్ట్లు చూసుకొని కదా మనం తింటాం. ప్రెగ్నెన్సీలో తినాలి కదా అని ఎంత కాస్ట్ అయినా ఆలోచించకుండా తెచ్చుకొని తినేసే అంత సిచ్యువేషన్ మనది కాదు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మన మెంటాలిటీ ఇలానే ఉంటుందేమో మరి తెలీదు. నేనైతే ఇలానే ఆలోచిస్తాను. ఓకే, మనకి ఎఫర్డబుల్ అయితే కొనుక్కుంటాను, అంత ఎఫర్ట్ చేయలేకపోతే సరే దానికి ఆల్టర్నేట్ ఏముందో చూసుకొని అది తినాలి. ఇది జస్ట్ నా ఒపీనియన్ అండి. ఎఫర్ట్ చేయగలను అనుకున్న వాళ్ళు డైలీ కోకోనట్ వాటర్ తాగండి. ఇంకా కివి, అవకాడో ఇలాంటి ఫ్రూట్స్ అన్ని డైలీ తింటే బేబీకి చాలా అంటే చాలా హెల్దీ. తినలేమో అనుకున్న దాని ఆల్టర్నేట్ ఏదైనా ఎత్తుక్కోవాలన్నమాట. ఇంకా మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఇచ్చే మెడిసిన్ ఒకటి ఉంటుంది కదండి, అది కరెక్ట్గా వేసుకుంటే సరిపోద్ది. అంటే అలాగని తినకూడదని కాదు, తినాలి, మెడిసిన్ కూడా యూస్ చేయాలి. నేనైతే 5th మంత్ వరకు మెడిసిన్ సరిగ్గా యూస్ చేయలేదు. 5th మంత్ స్కాన్ అయినప్పుడు డాక్టర్ బ్లడ్ బాగా తక్కువ ఉంది అంటే అప్పటి నుంచి రెగ్యులర్గా అనమాట. అంటే మార్నింగ్ విటమిన్ టాబ్లెట్స్, ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్ ఇస్తే నన్ను ఐరన్ టాబ్లెట్స్ 2 times వేసుకోమంది డాక్టర్. నేనైతే 5th మంత్ వరకు వెయిట్ కూడా గెయిన్ అవ్వలేదు. బేబీ గ్రోత్ కూడా చాలా తక్కువ ఉంది. అందరూ ఎవరో కామెంట్లో అడిగారు, 5th మంత్ స్కాన్ అయింది కదా టిఫా స్కాన్, అప్పుడు బేబీ వెయిట్ ఎంత అని. ఆ స్కాన్ టైంలో 350 grams అరౌండ్ ఉందండి బేబీ వెయిట్. అసలు పెద్దగా వెయిట్ గెయిన్ అవ్వలేదు అనమాట. నేను తర్వాత నుంచి కంటిన్యూ మెడిసిన్ యూస్ చేశాను. తర్వాత అలా నెమ్మదిగా వెయిట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో మనకి టాబ్లెట్స్ చాలా పవర్ఫుల్. అంటే వాళ్ళు ఇచ్చే మెడిసిన్లో మనకి
మ్యాక్సిమం అన్ని న్యూట్రిషన్స్ అందుతాయి. అలానే ఫుడ్ కూడా బాగా తినాలి, బట్ మెడిసిన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయొద్దు. ఇంకా కొంచెం మందికి ఉమ్మనీరు అది తక్కువ ఉండడం అలాంటిది ఉంటుంది, వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. డాక్టర్ ఏదైతే డైట్ చెప్తారో ఆ డైట్ ఫాలో అవ్వండి. కొంచెం మందికి తెలీదు, డాక్టర్ చెప్తారు కదా అని వెయిట్ చేస్తారు. డాక్టర్ చెప్పకపోయినా మీరు మీ అంతటి మీరు అడగండి ఏం తినాలో ఏంటో. ఎందుకంటే కొంచెం మంది డాక్టర్లు మూడిస్టులు ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడరు, మనమే అన్ని అడుక్కోవాలన్నమాట. అలా తెలుసుకొని అడగండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో చేయండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ డాక్టర్ సజెషన్ తీసుకున్న తర్వాత ఎవరు మాట్లాడినా వినండి. ఈవెన్ యూట్యూబ్లో చాలా మంది చెప్తారు, అవన్నీ కాదు. ఫస్ట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి, తను ఏం చెప్తారో అదే ఫాలో అవ్వండి. యూట్యూబ్లో చెప్పేవాళ్ళు డాక్టర్స్ అయితే ఓకే అండి, కాకుండా ఇప్పుడు నేను ఉన్నానంటే నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయగలను. ఇంకా రిమైనింగ్ అంటే చాలా డౌట్స్ వస్తాయి కదా మీకు, అలాంటివి నాకు తెలియకపోవచ్చు. నేను ఏదైతే ఫేస్ చేశానో అది మీకు చెప్తాను. అలాంటి సిచ్యువేషన్ మీకు రావచ్చు, రాకపోవచ్చు. అందుకని మీకు వచ్చింది ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ సొల్యూషన్ తీసుకోండి. యూట్యూబ్లో సొల్యూషన్స్ మాత్రం గమనం తీసుకోవద్దు, అది నా సజెషన్ నా వైపు నుంచి. ఇందాక పిజ్జా తిన్నాం కదండి, యాక్చువల్గా ఈ టైంలో జంక్ ఫుడ్ అస్సలు తినొద్దు. 99% అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. బట్ మనకి ఎక్కడో చిన్నగా అనిపిస్తుంది కదా కోరిక, ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ అని ఒకటి ఉంటాయి కదా, అది తినాలి అనుకున్నప్పుడు ఏదో చిన్నది ట్రై చేయండి అంతే. బట్ ఎక్కువ జంక్ ఫుడ్ తినొద్దు. నేను మాక్సిమం జంక్ ఫుడ్ చాలా తక్కువ తింటాను, ఈ బర్గర్లు అవి తిన్న, కానీ పిజ్జా తినాలనిపించింది అంటే మా హస్బెండ్ తీసుకెళ్లారు పాపా జాన్స్లో. ఒక చిన్న పిజ్జా తీసుకొని ఒక 2 స్లైసెస్ తిన్నాను అంతే, అలా లైట్గా అంతే. తినాలి అనిపించినప్పుడు, ఆ కోరిక తీర్చుకోలేదు అనుకోండి పుట్టే పిల్లలు సొల్లు కాచుకుంటూ ఉంటారు. సో మీరు తినాలనుకున్నది తినేయండి. అలాగని పప్పాయ ఇలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినొద్దు. పప్పాయ ఒకటి, పైనాపిల్ ఒకటి అస్సలు తినొద్దు. ఇంకా మా సైడ్ అయితే నువ్వులుండలు కూడా తినకూడదు అంటారండి, అది నువ్వుల లడ్డు అంటాం కదా, అవి కూడా తినకూడదు అంటారు. బట్ 9th మంత్ అలా వచ్చిన తర్వాత మీరు నెమ్మదిగా కొంచెం కొంచెంగా తినొచ్చు. జున్ను ఒకటండి ప్రెగ్నెన్సీలో తినకూడదు, బట్ 9th మంత్ వచ్చిన తర్వాత కోరుకున్న వాళ్ళు ఏదో చిన్న ముక్క అలా తినొచ్చు, పర్వాలేదు. ఇదంతా నా ఎక్స్పీరియన్స్ అండి, నేను ఫేస్ చేసింది మీతో షేర్ చేశాను అంతే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి డైరెక్ట్గా. డాక్టర్ తినమంటేనే తినండి, తినొద్దంటే అవాయిడ్ చేసేయండి కంప్లీట్లీ. ఆ వీకెండ్ మళ్ళీ బయటకు వెళ్ళామన్నాం కదండి, ఇది ఒక మాల్ అనమాట. మాల్లో గోల్డ్ షాప్కి వెళ్ళాము, ఇది ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టాను. ఆ షాప్ లో లెస్ వెయిట్ లో గోల్డ్ డిజైన్స్ బాగున్నాయండి. ఇవి టెంపుల్ జ్యువెలరీ అనమాట. గాజులు ఒక్కొక్కటి 10 grams, ఇయర్ రింగ్స్ 5-6 గ్రాములు ఉన్నాయి అంతే. ఆ నెక్లెస్ 20 గ్రాములు, ఓవరాల్ గా అన్ని కలిపి 40 గ్రాములు 45 గ్రాములు ఉంది అంతే అండి. అంటే బాగుందనమాట, లెస్ వెయిట్ లో మనకి టెంపుల్ జ్యువెలరీ. లక్ష్మీదేవులు వచ్చి నాకు బాగా నచ్చింది, అంటే ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి షేర్ చేశాను. నాకు మెయిన్ గా గాజులు అయితే చాలా బాగా నచ్చేసినాయండి, ఎందుకంటే సేమ్ అలాంటి లక్ష్మీదేవి ఉన్న గాజులే నేను జోయలుకాస్ లో చూస్తే ఒక్కొక్క గాజు 25 గ్రాములు చెప్పారండి. ఇక్కడ 10 గ్రాముల్లో వచ్చేసింది. కాకపోతే కొంచెం లోపలంతా గుల్ల చేత అనుకోండి, ఏదేమైనా చూడడానికి సూపర్ గా ఉంది. దానికి మేకింగ్ ఎంత ఏంటో నేను అడగలేదండి, ఎందుకంటే నాకు టెంపుల్ జ్యువెలరీ అంత నచ్చదని చెప్పి నేను తీసుకోలేదు. జస్ట్ చూసాను అంతే, మీ అందరితో షేర్ చేద్దామని. మీకు దాని గురించి ఇంకా డీటెయిల్డ్ గా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, ఓకేనా. ఇక్కడ ఎంట్రన్స్ లో బర్డ్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఇది కూడా ఆ మాల్లోనేనండి. కింద అన్ని గోల్డ్ షాపులు ఉన్నాయి, పైన సూపర్ మార్కెట్ లో పెద్దగా ఉంది. అక్కడ ఆఫర్స్ భలే ఉన్నాయి, అన్ని తక్కువలో. దానికి లెఫ్ట్ సైడ్ అనమాట ఇవన్నీ బర్డ్స్, అంటే గో ఫ్రెష్ అని చెప్పి గ్రీనరీ, ఎన్ని మొక్కలు ఉన్నాయంటే భలేగా ఉన్నాయండి, అసలు తక్కువ రేట్లో ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న సైజు హౌస్ లాగా అది పెట్టారు. పాతకాలంలో మనకి పాకిళ్ళు అంటాం కదా, తాటేకిల్లులు, ఆ తాటేకిల్లులు టైపు పెట్టి, అంటే డెకరేషన్ లాగా అనమాట. చాలా నీట్గా పెట్టారు గార్డెన్, నాకైతే బాగా నచ్చింది. మొక్కలు అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి, కాకపోతే మనకు డే టు డేలో ఎంత ఒక 5-10 మొక్కలు ఉంటాయి. ఇక్కడ అలా కాకుండా అన్ని రకాలు, చిన్న సైజు నర్సరీ అనుకోండి, అన్ని రకాలు ఉన్నాయి. ఇంకా పక్షులు ఎవరైనా అప్పుడు మామూలుగా బర్డ్స్ని పెంచుకుంటారు కదా పంజరాల్లో పెట్టి, అవి కూడా దొరుకుతాయండి ఇక్కడ. ఈ మాల్ షార్జాలో ఉందండి, సఫారీ మాల్ చాలా పెద్దది ఉంది. అంటే దుబాయ్ ఒక ఎమిరేట్, షార్జా ఒక ఎమిరేట్ కదా, అలా షార్జాలో ఉందన్నమాట. ఇక్కడ రేట్లు కూడా అన్ని పెట్టేసి ఉన్నాయి చూడండి మొక్కలకి. ఆ కరివేపాకు మొక్కలు అయితే ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి, తెచ్చేద్దామా అనిపించింది ఒకటి కొనుక్కొని. కాకపోతే ఆల్రెడీ 3 సార్లు తెచ్చేసాను, 3 సార్లు పడైపోయినాయి, ఇంకా అందుకనే కొనుక్కోలేదు. నేను జస్ట్ చూసి వచ్చేసాను. కొన్ని రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి, కొన్ని తక్కువగా ఉన్నాయి. సో మీకు కావాలనుకున్న దాన్ని బట్టి అక్కడ ఎత్తుక్కోవచ్చు, మీకు ఎలాంటివి కావాలి ఏంటో సైజుని బట్టి రేట్లు ఉన్నాయి. ఇంకా స్టాండ్లు చూసారు, స్టాండ్లు మన పూలకుండీలు పెట్టుకోవడానికి స్టాండ్లు ఇంట్లో పెట్టుకుంటారు కదా ఇండోర్ ప్లాంట్స్, వాటికి ఇంకా రకరకాల డిజైన్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా టెంట్స్ అని, చైర్స్ అని చాలా ఉన్నాయండి. పూల
మొక్కల దగ్గర అయితే నేను మీకు లాస్ట్ వరకు చూపిస్తాను చూడండి. డెకరేషన్ కూడా సూపర్గా చేశారు. ఇంటీరియర్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మన స్నేక్ ప్లాంట్స్ ఇలాంటివి కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. ఇంటీరియర్ ప్లాంట్స్ ఇంత రేట్ ఉంటాయని నాకు తెలియదు, మనం ఎప్పుడు పెంచుకోలేదు కదా. అవుట్డోర్ ప్లాంట్సే తక్కువ పెంచడం, మనకి ఇండియాలో అయితే ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి పెంచుకుంటాం. ఇక్కడ అలా కాదు కదా, ప్లేసే ఉండదు. ఒక తులసమ్మ, ఒక కరివేపాకు మొక్క అంతే, అలానే ఉంటాయి మనకి ఇక్కడ. అంటే అందరూ అలా ఉండరండి, కొంచెం మంది బలి పెంచుతున్నారు గార్డెన్లో. ఏంటో ఒక్కొక్కరికి పెరుగుతాయి, ఒక్కొక్కరు పెరగవు, ఏంటో తెలియదు. నేను చాలా మందిని చూసాను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో బాల్కనీలో కుండీల్లోనే బోల్డ్ మొక్కలు పెంచేస్తున్నారు. బాగా గ్రోత్ కూడా అవుతుంది. నాకేమో కరివేపాకు మొక్క అయితే అస్సలు బ్రతకట్లేదు. ఆ వీకెండ్ అలా మాల్కి వెళ్ళాం కదా, అప్పుడు జస్ట్ అలా చూసేసి వచ్చేసాం అంతే. బాగున్నాయి కదా, మీ అందరితో షేర్ చేద్దాం, ఇందులో యాడ్ చేశాను. యాక్చువల్గా ఎక్కువ వాక్ చేయకూడదు అంటే ఈ టైంలో. సో ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఏవైనా ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్గా అంత ఎక్కువ వాకింగ్ చేయకండి, లైట్గా 10 మినిట్స్ అలా చేసుకోండి అంతే. ఇది నెక్స్ట్ డే అండి, ఇంట్లో చేశాను. నేను చెప్పాను కదా హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ అని చెప్పి. మనకి డాక్టర్స్ జనరల్గా రాస్తూ ఉంటారు, 5th 6th మంత్ నుంచి రాసిస్తూ ఉంటారు, నైట్ టైం మిల్క్లో యాడ్ చేసుకొని తాగమని. అవి కూడా చాలా మంచివి. బట్ నాకు డాక్టర్ అదేం సజెస్ట్ చేయలేదు. డ్రై ఫ్రూట్స్ తినమంది. డ్రై ఫ్రూట్స్ నేను తినట్లేదు అని అంటే దాన్ని ఇలా మిల్క్ పౌడర్ కింద చేసుకొని మిల్క్లో యాడ్ చేసుకొని తాగమంది. నేను ఆ కొంచెం మిల్క్ పౌడర్ రెడీ చేస్తే నాకు 3 months వచ్చింది. చూడండి, నేను ఇప్పుడు డబ్బా చూపిస్తాను ఎంత అయ్యిందో, నేను తీసుకున్న క్వాంటిటీ కూడా ఎంత అయిందో చూడండి. అంత తక్కువ మిల్క్ పౌడర్ 3 months ఎలా వచ్చింది అని అనుకుంటారేమో, అదే చెప్తున్నానండి. నాకు ఎందుకు వచ్చింది అంటే, నేను రెగ్యులర్గా మిల్క్ తాగేదాన్ని కాదు. యాక్చువల్గా నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండడంతో నాకు ఫుడ్ కూడా సరిగ్గా వెళ్ళేది కాదు. అందు గురించి నైట్ టైం ఫుడ్ తిన్నాక మిల్క్ తాగాలంటే హెవీ ఫీలింగ్ వచ్చేసేది స్టార్టింగ్ నుంచి. ఇంకా నాకు ఈవెన్ 1st 2nd 3rd 4th 5th ఇంకా అన్ని మంత్స్లో కూడా ఇంకా అదే అనమాట. గ్యాస్ట్రిక్ ఉండడంతో ఫుడ్ తినలేకపోయేదాన్ని. అందుకని నేను ఎప్పుడో ఒకసారి తాగేదాన్ని. దానివల్ల 3 months వచ్చింది. మధ్యలో మా బాబుకి కూడా మిక్స్ చేసేదాన్ని. బట్ మీరు అలా చేయొద్దు. డెఫినెట్గా డైలీ 2 పూటల తాగలను అనుకున్న వాళ్ళు పొద్దుట సాయంత్రం ఆ మిల్క్ పౌడర్ కలుపుకొని తాగండి, చాలా మంచిది. ఈ మిల్క్ పౌడర్ ప్రెగ్నెన్సీ వాళ్ళే యూజ్ చేయాలని ఎలాంటి రూల్ లేదండి. ఈవెన్ కిడ్స్ అవ్వండి, పెద్దవాళ్ళు అవ్వండి, కొంచెం మంది స్ట్రెంత్ ఉండదు కదా, అలాంటి వాళ్ళకి కూడా డైలీ తాగితే చాలా మంచిది. వెయిట్ ఏమి గెయిన్ అయిపోరండి, మంచిది అంత. అంటే మన హెల్త్కి స్ట్రాంగ్గా ఉండడానికి, అంటే సిక్నెస్ ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగడానికి ఈ మిల్క్ పౌడర్ అన్నమాట. ఇందులో ఎలాంటివి నేను మిక్స్ చేయలేదు. జస్ట్ కాజు, బాదాం, పిస్తా, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ డ్రై రోస్ట్ చేసాను. గీ కానీ ఏది లేదు, జస్ట్ డ్రై రోస్ట్ చేసి అన్నీ సపరేట్గా మిక్సీ పెట్టేశాను. ఆ పౌడర్ని నేను జల్లించేసి ఏదైతే కొంచెం గరుగ్గా ఉందో బరగ్గా, దాన్ని నేను మిల్క్ బార్ లాగా, అదే ప్రోటీన్ బార్ లాగా, మన బర్ఫీ అనుకోండి, ఇంకా ఇంచుమించుగా డ్రై ఫ్రూట్స్ బర్ఫీలా చేసేసాను అనమాట. ఇటు మిల్క్ పౌడర్ కింద యూజ్ చేసుకోవచ్చు, అటు బర్ఫీ కింద కూడా చేసుకొని తినొచ్చు. మీకు ఎలా ఇష్టమైతే అలా తినండి. నేను ఏం చేశానంటే బర్ఫీ చేసేటప్పుడు కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేసి గీలో రోస్ట్ చేసేస్తే మనకి బర్ఫీ షేప్ వచ్చేస్తుంది. మాకు ఇలా బర్ఫీలు వద్దు, స్వీట్ వద్దు అని అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మిల్క్ పౌడర్ చేసేసుకొని పాలల్లో వేసేసుకొని తాగేయడమే అనమాట. బాగుంటుందండి టేస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్. ఇంకా బర్ఫీ కొంచెం స్వీట్నెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా నాలాగా బెల్లం యాడ్ చేయండి, గూడ్ యాడ్ చేస్తే బర్ఫీ టేస్ట్ బాగుంటుంది. పిల్లలు అయితే భలే ఇష్టపడతారు. మా వాడికైతే నేను బాక్స్లో రోజుకొకటి అలా పెట్టేదాన్ని. ఇదొకటి, ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఒకటి చేశాను కదా, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. అది ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఇది అది ఇంచుమించుగా ఒకటే, కాకపోతే కొంచెం తేడా అంతే. ఇది ఒక బర్ఫీలా చేసుకున్నాము. అదేంటంటే మనకి క్రంచీగా వస్తుంది. ఇది క్రంచీగా రాదు, స్మూత్. మనకి కాజు బర్ఫీలా ఉండదండి, సేమ్ టు సేమ్ కాజు బర్ఫీలా ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా హెల్దీ, మీకు 4 రోజుల వరకు పాడవదు. నీట్గా ఇలా చేసుకొని ఒక 8 కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు నిల్వ ఉంటుంది. నేను ఆ మిల్క్ ప్రోటీన్ పౌడర్ చెప్పాను కదా 3 months వరకు వచ్చిందంటే ఆలోచించండి. నేను ఈ వీడియో చేసిన 3 months బ్యాక్, అప్పుడు నాకు 5th month. సో 2nd trimester జాగ్రత్తగా ఉండండి. అంటే వాకింగ్ చేయండి, బట్ డాక్టర్ సజెషన్ తీసుకొని వాకింగ్ చేయమంటే వాకింగ్, ఎక్సర్సైజెస్ చేయమంటే ఎక్సర్సైజెస్ చేయండి. డాక్టర్ నన్ను అడిగారు ఎక్సర్సైజెస్ ఏమైనా చేస్తామని. నేను ఏమీ చేయట్లేదు అన్నాను. వాకింగ్ చేస్తున్నాను అన్నాను. బట్ అది కూడా ఎక్కువ చేయొద్దు అన్నారు. లిమిటెడ్ అనమాట, ఏది చేసినా లిమిటెడ్గా చేయండి. ఎక్కువ చేసేసి ఒకసారి అలిసిపోతే మనకే ప్రాబ్లం అవుతుంది. సో ఏదైనా ఫుడ్ తిన్నాక ఒక 10 minutes, లంచ్ అయ్యాక ఒక 10 minutes, డిన్నర్ అయ్యాక ఒక 10 minutes అలా వాక్ చేస్తే చాలు. మీరు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయకపోయినా సరే. ఈ లాస్ట్లో నేను ఒక దోశ రెసిపీ చూపిస్తున్నాను కదండి, ఇది డెఫినెట్గా తినడానికి ట్రై చేయండి. మనకి డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తినలేకపోయినా ఇలాంటి దోశలు చేసుకొని తింటే మనకు కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ అందుతాయి అన్నమాట. ఇది
దోశ చాలా హెల్దీ అండి, మల్టీగ్రెయిన్స్ దోశ అని చెప్పొచ్చు దీన్ని. నేను ఏమేమి యాడ్ చేసాను క్లియర్గా చూపించాను కదా, ఒకసారి చూడండి. ఇదే వీడియో షార్ట్లో కూడా పెట్టాను. అంటే చాలా మంది కామెంట్ కూడా చేశారు డ్రై ఫ్రూట్స్ అందరం కొనుక్కోగలమా అని చెప్పి. అలాంటి వాళ్ళు ఒకసారి ఇలా దోశల కింద ట్రై చేయండి, చాలా హెల్దీ. పిల్లలకి, పెద్దవాళ్ళకి, స్కూల్కి వెళ్ళాలి అందరూ కూడా తినచ్చు. ఇది హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. దీనిలో రాగులు, మినువులు, పెసలు, జొన్నలు, సజ్జలు, ఇంకా మీకు కావాలంటే వేరుశనగ పిక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, ఐ లవ్ యూ. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం.